ప్రైజ్ ద లార్డ్. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాము, సంసోన్ అనే ఒక వ్యక్తిని దేవుడు తన ఉద్దేశం చొప్పున అతన్ని పుట్టించుకున్నాడు. ఆమె తల్లి గొడ్రాలై ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేసి, నేను నీకు కుమారుని ఇస్తున్నాను అని చెప్పి ఆ యొక్క ఫిలిస్టీన్ల నుంచి ఇశ్రాయేలీలను కాపాడడం కొరకు సంసోన్ని దేవుడే పుట్టించాడు. దేవుడే అతనికి కావలసిన బలాన్ని ఇచ్చాడు, కావలసిన తెలివితేటలను ఇచ్చాడు, శక్తినిచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఒకానొక సందర్భంలో సంసోను తప్పిపోయాడు. మరలా దేవునికి ప్రార్థించే టైంకి అతని చేతికి సంఖ్యలు వేయబడ్డాయి. కానీ ఎప్పుడైతే సంసోను దేవునికి ప్రార్థించాడో ఆ సంఖ్యలు తెగి పడిపోయాయి అన్నమాట. ఇదే విషయాన్ని మన కొత్త నిబంధనలో చూస్తాము. అది ఎక్కడ అంటే, పౌలు శీలలు చెరసాలలో సంఖ్యల చేత బంధించబడి ప్రార్థన చేస్తుంటే, వాళ్ళు స్తుతిస్తుంటేనంట వాళ్ళ సంఖ్యలు తెగిపడిపోయినాయంట. ద్వారాలు వాటంతటా అవే తెరుచుకున్నాయంట. ఎంత ఆశ్చర్యమో కదా. ఒక్కటి చెప్పగలనండి, మరణమైన జీవమైన అది ఏదైనా కూడా, కరువైనా ఖడ్గమైన హింసైనా చావైనా ఏది కూడా మనల్ని దేవుని ప్రేమ నుంచి విడదీయలేదు. నువ్వు సురక్షితంగా ఉన్నావు అంటే, నువ్వు కుటుంబంతో, నీ కుటుంబంతో సంతోషంగా ఉన్నావు, నీ పరిస్థితులన్నీ బాగున్నాయి అంటే, నిన్ను కునుకక నిద్రపోక కాపాడువాడు ఒకడు నీ పక్షమున ఉన్నాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. నీ గురించి ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని వచింప సఖ్యము కాని మూల్గులతో ఆయనకి నీ తరపున విజ్ఞాపన ప్రార్థనలు యాజకుడిగా చేస్తున్నాడు. అందుకే నువ్వు ఇంకా సజీవముగా ఉన్నావు. మీ జీవితంలో ఏది జరిగినా జరగకపోయినా గుర్తుపెట్టుకోండి, ఆలస్యం అవుతున్న కొద్దీ మీరొకటి నమ్మండి, దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఈ విషయాన్ని మీరు గట్టిగా పట్టుకోండి. ఆలస్యం అయిపోతున్నా సరే మీ జీవితంలో తప్పకుండా దేవుడు గొప్ప కార్యాలను జరిగిస్తాడు.